అన్నా కే రామ్ ఉద్దరామ్ సినిమా మామూలు లేదన్నా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కిరణ్ ఒక మాట చెప్పాడు, తమ్ముళ్ళు వచ్చేయండి బుర్రపాటు సినిమా అన్నాడు. బరాబర్ బుర్రపాటు సినిమాని, ఇది కదా మాకు కావాల్సింది. ఈ వీక్లో చాలా సినిమాలు వచ్చినా కే రామ్ అన్న. నేను సినిమా ఒకటే చెప్పాను తమ్ముడు, స్టోరీ ఉండదు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పక్కా ఈ సినిమాకు స్టోరీ లేదన్న, ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆఫ్. నేనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు వచ్చినా, కానీ ఇలాంటి ఫుల్ ఆఫ్ కాబట్టి నేను డ్యూడో ఇవాళ ఈ సినిమా మామూలుగా లేదన్న. అసలు ఆ డైరెక్టర్ గారు తీసుకున్న స్టోరీ మాత్రం చాలా 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 బాగా నచ్చింది. నాకైతే మస్తు కనెక్ట్ అయిందన్న. మెయిన్గా ఆ హీరోయిన్ ఆ నడుమా ఉడుమా ఆ వడలా తొడలా, అవి తొడలా వడలనుకోవాలా, ఎంత ఎంత హాట్. నా వల్ల అయితే వాటర్ బాటిల్ ఉంటే బాడీ అంతా వేడెక్కింది, నా నరాలంతా బయటికి వచ్చాయి. ఆమెని క్లోజ్ పెట్టుండే కింద నుంచి ఆమె నడుము చూపిస్తుంది. నా స్టార్టింగ్ ఎంట్రీ టికెట్ డబ్బులు పైన నా సాలన ఆ నడుము హీరోయిన్ నడుము చూసిన నా అవ్వ, ఆమె తొడలు చూస్తే వడలు తిన్నట్టుందన్నా, నరాలు లాగిపోయినాయి అన్న. నాకే చాలా బాగా అన్న దానికోసం అన్న 1 కాదు 2 3 4 10 20 30 ముద్దులు అన్న. చుమ్మా 30 ముద్దులు. కిరణ్ అన్న మామూలు ముద్దులు లేవండు, 30 ముద్దులు. అసలే వైలెన్స్ అంటే మామూలు వైలెన్స్ కాదన్న. సినిమా మాత్రం స్టోరీ అన్న మామూలు తీయాలన్న. అసలే డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకో నరేష్ సార్, సీనియర్ సార్, మీరు 20 పిల్లలు జువ్వు మంది ప్రాణ లోపల ఎంగు బాయ్ వచ్చాడు నాన్న. ఆయనే కామెడీ టైమింగ్ కూడా నడువు ఇట్లా ముద్దు పెట్టి నడుము చేస్తాడు. ఏది వేస్తూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. ఆ నరేష్ గారి టైమింగ్, వెన్నెల కిషోర్, మన కిరణ్ అన్న, వీళ్ళందరి టైమింగ్ మాత్రం మామూలుగా. మా ఆ పవిత్రని పెడితే బాగుండే భార్య క్యారెక్టర్ అదే మిస్ అయినా. పవిత్ర గారు, వేర్ ఇస్ పవిత్ర గారు పెడితే మాత్రం మామూలు, కానీ కసిరజ ఉమ్మా పెడితే ఆయనే కసి తీరలే. అండ్ ఇంకొకటి ఏంటంటే సినిమాలో అన్న మన సాయి కుమార్ గారు అండ్ మన కిరణ్ భవన్ వాళ్ళ తండ్రి కొడుకు సెంటిమెంట్ చాలా బాగుందన్న. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో చూసినా, మళ్ళీ దీంట్లో చూసినా. ఒకటే నా సినిమాకే కడుపుబ్బా నవ్వుకోవడానికి రండి, స్టోరీ లేదు, ఎంజాయ్ చేయడానికి రండి, అంతే. థ్యాంక్ యూ అన్న. 3 సినిమాలో నాకు మిత్ర మండలి అది బొచ్చుతోనే పోయింది సినిమా, ఆయన చెప్పిన మాటతో పోయింది. మెయిన్గా డ్యూడ్ బాగుంది, ఇది బాగుందా, 2 ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. థ్యాంక్ యూ అన్న.